తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాట్ ఈస్ ద ప్రజెంట్ స్టాండ్ ఆఫ్ శివాజీ యాజ్ ఫార్ as పాలిటిక్స్ ఆర్ కన్సర్న్డ్? అంటే అంటే నేనేం గమనించకుండా ఉన్నానా, ఇది శృతి మించిన తప్పు అని అంటే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాను. సరే, ఈ ప్రభుత్వం వచ్చి ఒక 1.5 year అవుతుంది. సో కాబట్టి ప్రతి వాళ్ళకి సెటిల్ అవడానికి టైం పడుతుంది, ఎవరికైనా సరే. సో చిన్న చిన్న తెలిసి తెలియని ఒక లెస్ పర్సంటేజ్, ఒక 10-15% ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ అవుతూ చేసే చిన్న చిన్న పొరపాట్లు అంతే తప్ప అది రాష్ట్రానికి పెనుముప్పుగా తయారయ్యేటట్టయితే మాట్లాడతా అన్న. పెనుమిప్పుగా తయారటం సంగతి ఏమో కానీ 1.5 year ఈజ్ నాట్ ఎ లెస్ టైం. 6 నెలలు అంటారు సీట్లు సర్దుకోవడానికి, మనుషులు ఒక పొజిషన్స్లో పరిస్థితుల పట్ల అవగాహన ఏర్పరచుకోవడానికి. ఒక కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒక 6 నెలల టైం అనేది గ్రేస్ పీరియడ్ అంటారు. కానీ ఇప్పటికి 1.5 year దగ్గరిపోయి దాదాపు 2 years కావస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. కానీ పూర్తి స్థాయి సంతృప్తికరమైనటువంటి అవుట్పుట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా? సంతృప్తికరమైనటువంటి రిజల్ట్ వస్తుందా? అడ్మినిస్ట్రేషన్ అనేది గాడిన పడిందా? గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి వాటికి సరైనటువంటి రిప్లేస్మెంట్స్, సరైనటువంటి ఇది ఇవ్వగలుగుతున్నారా అనే విషయంలో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? అన్న ఇక్కడ ప్రభన్న, ఇక్కడ 100% సాటిస్ఫాక్షన్ ఏ ప్రభుత్వం ఏం లేదు. దేశాన్నైనా రాష్ట్రాన్నైనా నడపాల్సిన నాయకుడు గనక కరెక్ట్ దారిలో వెళ్తుంటే, ఒకవేళ ఎక్కడన్నా అక్కడక్కడ గాడి తప్పినవి ఉన్నా కూడా సెట్ చేయగల సమర్థత ఉన్న నాయకుడు. ఆ విషయంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆ దిశలో ప్రయాణం చేస్తుందని నాకు అనిపించింది. ఇక అక్కడక్కడ పొరపాట్లు ఈ దేశంలోనే కదా, అమెరికాలో కూడా జరుగుతూ ఉంటాయి. అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ జరుగుతుంటాయి, అగెన్స్ట్ రూల్స్కి పోతూ ఉంటారు. నేచర్ తన ఓన్ కోర్స్ తను చూపిస్తుందని బలంగా నమ్మే మనిషిని నేను. బట్ 100% సాటిస్ఫాక్షన్ ఎక్కడ రాదన్న. సాటిస్ఫాక్షన్ రావాలంటారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అన్నారు కదా మీరు, గాడిలో పడిందన్న. అడ్మినిస్ట్రేషన్ మాత్రం గాడిలో పడింది పక్కాగా. ఇక్కడ ఏంటంటే అన్న, ఏ ప్రభుత్వం ఉన్నా ఏంటంటే ఒక వ్యవస్థలో లోపాలని మనము కామన్గా గమనించవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఉండే ప్రెషరు ఈ భూమి మీద ఏ డిపార్ట్మెంట్కి ఉండదు. బట్ దే ట్రై దేర్ లెవెల్ బెస్ట్ అన్న. 100% అందులో సందేహం లేదు. ఒకవేళ అవతల వాళ్ళు చెప్పింది వినాల్సి వచ్చినా కానీ వాళ్ళు చాలా తెలివిగా పనిచేసుకుంటా పోతుంటారన్న. ఏ ప్రభుత్వంలో అయినా సరే అప్పుడప్పుడు కొంతమంది బలవుతుంటారన్న దానికి. కానీ నిజంగా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ కూడా అది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్న టైంలో ఏ పోలీసులు అయితే ఓవర్ యాక్షన్ చేశారో అనేటువంటిది వాళ్ళ మీద ప్రెజర్ తీసుకుని వాళ్ళని సైడ్ ట్రాక్లో పెట్టేసేసి, లూప్ లైన్లో పెట్టేసి చేస్తున్నారు. కానీ పోలీస్ యంత్రాంగం పట్ల ఆ పర్టికులర్ విషయంలో ఒక సానుభూతి అనేటువంటిది అవసరం. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తరపు ఇన్ఫ్లుయెన్స్కి ఖచ్చితంగాను తప్పనిసరి పరిస్థితుల్లో తలవగ్గాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు కల్పిస్తుంది ఈ రాజకీయ నాయకులు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వచ్చినా సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ చాలా మంది ఆఫీసర్స్ని జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు వీళ్ళు లూప్ లైన్లో పెట్టి పోలీసు డిపార్ట్మెంట్ తాలూకు ఆ నిస్సహాయతని అర్థం చేసుకోకుండా, ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తున్నారు అన్న, వాళ్ళని ఇది చేస్తున్నారు అనేటువంటి దానికి వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? అన్న, నేను అబ్జర్వ్ చేసిందంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మందిని మాత్రమే మీరు చెప్పిన ఆ లైన్లో ఉన్నారు. వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు నడుస్తూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఇది అన్యాయం అని చెప్పి కోర్టుకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పోస్టులు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఈ 2 సంవత్సరాల్లో జరిగినాయి. సో కాబట్టి అప్పుడున్నంత ఆ వ్యతిరేకత ఏదైతే 40 మంది డిఎస్పీలు కమ్మోళ్ళు ఉన్నారని, ఇలా ఆఫీసర్ని సిఐల్ని వాళ్ళని లూప్ లైన్లో పెట్టడము, శాలరీస్ కూడా రాకపోవటము. సో ఇలాంటి పరిస్థితులు అయితే ఈ ప్రభుత్వంలో కనపట్లేదన్న, అది ఐఎమ్ షూర్. అలాగే చాలామంది కార్యకర్తల్లో కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్లు మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని, ఇదేంటంటేనా కార్యకర్తల మధ్య అటు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ కొంత ప్రభుత్వ నాయకత్వం ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. ఈ ఒత్తిడిని భరిస్తూనే రూల్ బుక్ని ఫాలో అవుతూ పోతా ఉన్నాడు నాయకుడు. ఇదైతే గమనించాను. కొన్ని సందర్భాల్లో మాత్రం రాజు అనేవాడు మొండిగా ఉండాల్సిందే. ఆ లోపం కూడా నేను గమనించాను బాబు గారిలో. కొన్ని సందర్భాల్లో కొన్ని చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలా. ఏ విషయాల్లో, ఏ కేసుల విషయంలో ఆయన అంత సమర్థవంతంగా వ్యవహరించలేదని మీరు అనుకుంటున్నారు? కొన్ని ఘటనలు చూస్తే అన్న, ఆయన అసాసినేషన్లో అప్పట్లో వచ్చిన పేర్ల విషయంలో కానివ్వండి, ఆయన తిరుపతి అలిపిరి ఘటనలో కానివ్వండి, అలాగే
కొన్ని సందర్భాల్లో రైళ్లు తగలబెట్టేటప్పుడు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ఎలిగేషన్స్ వేసినట్టు ఈ సారూప్యత ఒక 4-5 ఊర్లో అది కంటిన్యూగా వెళ్తూ ఉంది. బట్ అటువంటి విషయాల్లో చాలామంది కార్యకర్తలకి అట్లాంటి ఇది ఉంది. కానీ నాయకుడు కూడా కొంచెం ఏంటంటే ఆ బ్యాలెన్సింగ్లో ఏంటంటే రూల్ బుక్ని పాటించాలి, దీనికి సరైన న్యాయం జరగాలి. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఉంటాడు నాయకుడు. అదేంటంటే సహజంగా చూసే వాళ్ళకి ఏంటంటే ఈయన ఇంతనబ్బా అన్నట్టు ఈ నాయకుడి మీద ఉంటుంది. అవతల ఆ నాయకుడి మీద ఏంటి అసలు కూర్చొని అసలు మొత్తం అసలు డిస్కస్ చేయడం ఏంటనే బాధ ఆ కార్యకర్తల్లోనే ఉంటుంది. నేను గమనించేది అంటే వీటన్నిటినీ మించి అతీతంగా ఉండాల్సింది ఏంటంటే అసలు గ్రామీణ ప్రాంతం ఎలా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు అసలు అత్యంత విలువైనటువంటి అగ్రికల్చర్ని రేపు పొద్దున ఏదైతే మన ఈ ఏఐ వచ్చిన తర్వాత ఈ సర్వీసెస్ రంగం కుదేలైతే ఈ దేశాన్ని కాపాడే ఏకైక రంగం అగ్రికల్చర్. ఎక్కడా కూడా మొదటి నుంచి అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నేను కాలేజీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి, అంటే గడిచిన 25 ఏళ్లలో ఈ 25 ఏళ్లలో నేను గమనించింది ఏంటంటే డిపార్ట్మెంట్లో చాలా డిపార్ట్మెంట్లు, అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, అలాగే ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటుందో ఈ డిపార్ట్మెంట్స్ కానీ నేను ఎప్పుడు చూడలేదన్న వీళ్ళని ప్రజలతో కోఆర్డినేట్ అవుతూ సమాజంలో మేము ఉన్నాము అని చెప్పేదని మాత్రం నాకు కనపడలేదు. ఏ గవర్నమెంట్లోనూ కనపడలేదు, విచ్ ఈస్ రెడిక్యులస్. ఇవి కావాలి. ఇక్కడ మనకి ఏవైతే మనకు ప్రాజెక్టులు వస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ వీటికి అండర్ కరెంట్గా జరుగుతున్న అవినీతి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది, రేపు రాబోయే ముఖ్యమంత్రుల మీద ఉంటుంది, గతంలో గడిచిన ముఖ్యమంత్రి మీద. దీంట్లో ఎక్కడో లోపం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రతి ముఖ్యమంత్రి దగ్గర నుంచి. ఇది సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న. ఏదేమైనా ఈ 1.5 ఇయర్లో కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శలు అనేటువంటివి వస్తున్నాయి, చాలా విషయాలు వస్తున్నాయి. గతంలో అద్భుతాలు ఏవో జరుగుతాయని ఆశించారు, నేను చెప్తున్నాను అద్భుతాలు ఏవో జరుగుతాయని ఆశించారు. ఎలా జరుగుతాయి ఇప్పుడు అమరావతి విషయంలో అమరావతి దగ్గర ఉన్న అమరావతిని డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు ఇమీడియట్ గా తీసుకుంటున్నారు, అంతవరకు ఓకే. కానీ రెండవ ప్రతి గంటకి వేస్తుంటాడు ఆయన. అవునవును. రెండవసారి మళ్ళీ భూసేకరణ 50,000 ఎకరాల భూసేకరణ అనేటువంటిది అవసరం, దాని వల్ల రియల్ ఎస్టేట్ కుదేలైంది అనేటువంటిది అక్కడ మొత్తం దెబ్బతిన్నది. అమరావతి భావితరాల కోసం కానీ రియల్ ఎస్టేట్ ఆపర్సుల కోసం కాదన్న. అక్కడ రైతులు ఇచ్చింది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఎందుకు అవసరం అంటే ఈ సమీకరణ అనేది, భూ సమీకరణ అనేది అంటే ఇంతకుముందు ఇచ్చిన పద్ధతిలోనే భూమిని తీసుకోవటం రైతుల దగ్గర నుంచి. ఎందుకనంటే అన్న, మీరు కొత్త సిటీలు ఈ దేశంలో నయా రాయ్పూరును ప్లస్ అది చండీగఢ్ మనం చూస్తున్నప్పుడు, నేను చిన్నతనంలో మొదలైన చండీగఢ్, ఈ రెండింటికి ఒక సారూప్యత ఏంటంటే, ఒకటేంటంటే చండీగఢ్ లోపం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటన్నా, రోడ్స్ కరెక్ట్గా, అలాగే ఫ్యూచర్ రోడ్స్, ఇప్పుడు రోడ్స్ కాదు, ఫ్యూచర్ రోడ్స్, అలాగే మన ఎయిర్పోర్టు. ఇంత పెద్ద క్యాపిటల్ సిటీకి ఒక ఎయిర్పోర్ట్ క్యాపిటల్ సిటీలో లేకపోతే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, నేను ఎన్నో రోజుల నుంచి మొత్తుకుంటున్నది ఇది జనంతో ప్లస్ రాజకీయ నాయకులతోటి. బాస్, ఇవాళ దుబాయ్ మళ్ళీ ప్రపంచాన్ని ఒకసారి ఆలోచించుకోమని చెప్తుంది. ఒక చిన్న యుద్ధం వస్తే దుబాయ్ అల్లాడిపోతుంది. దుబాయ్కి ఆల్టర్నేట్ అయ్యే పరిస్థితి ఈ దేశంలో ఉన్న ఒకే ఒక సిటీ అమరావతి. అటు సౌత్ ఈస్ట్ ఏషియాకి కానివ్వండి, ఇటు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళటానికి కానివ్వండి, మిడిల్ ఈస్ట్కి వెళ్ళటానికి కానివ్వండి, అమరావతి పెద్ద హబ్ అయ్యే అవకాశం ఉంది విత్ ఏవియేషన్. ఎందుకంటే ఈ దేశంలో వాటిని ఏమంటారంటే దాన్ని ఆ భాషలో చెప్పాలంటే, మన భాషలో మాట్లాడుకుంటే సర్వీసింగ్ సెంటర్. ఓ ఫ్లైట్ ఒక 16 hours 14 hours ట్రావెల్ చేసి 15 hours ట్రావెల్ చేసి వచ్చిన ఫ్లైట్, దానికి సర్వీసింగ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి, రిపేర్లు వచ్చినవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. వీటన్నిటికి కూడా సెంటర్ ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు చెప్పలేదు ఆయన, అప్పుడెప్పుడు 2014లో చెప్పినటువంటి అంశాన్ని నేను గుర్తు చేస్తున్నా ఇప్పుడు. సో ఖచ్చితంగా అక్కడ ఎయిర్పోర్ట్ కావాలి, స్పోర్ట్స్ సిటీలు కావాలి. ఇవన్నీ లేకపోతే నీకు ఇవాళ నువ్వు మీరు వేరే ప్లాట్ఫామ్ వేసింది, భారతదేశంలో
వెళ్తున్న రాష్ట్రాలు ఏమిటి అనేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా దానికి ఒక పొజిషన్ ఏర్పాటు చేసుకుంది. దాంట్లో ఆ పొజిషన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా లేకపోతే చేసిన దానికి ఇంత చేసి బిల్డింగ్లు కట్టేసి ఇవన్నీ చేసి మళ్ళీ హైదరాబాద్ నుంచో ఎవరో రావాలి, బెంగళూరు నుంచి రావాలి, మళ్ళీ వాడు ఇక్కడికి దాకా వచ్చి ఇవన్నీ కుదరదు. డైరెక్ట్ కనెక్టివిటీ ఎక్స్పాన్షన్ అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది 100% అన్న. ప్లస్ ఇంకోటి కూడా నేను నిజాయితీగా చెప్తున్నాను, ఇక్కడ 3 పంటలు పండే భూములు ఏమి లేవు ఈ సమీకరణలో. నాకు బాగా తెలుసు, నేను ఆ ప్రాంతం వాడిని కాబట్టి నాకు బాగా తెలుసు. మనకి ఒక 20-30 గ్రామాలు మాత్రమే బ్రహ్మాండంగా పండేటటువంటి భూములు గత సమీకరణలో ల్యాండ్ పూలింగ్లో జరిగినటువంటి వాటిలో ఒక 15-20 మాత్రమే గ్రామాలు మాత్రమే. అది కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కృష్ణానది పరివాహక ప్రాంతం కావటం వల్ల బ్రహ్మాండంగా పండుతాయి. నువ్వు ఆ ఏరియాలో ఇల్లు కట్టుకుని మొక్కలు వేసుకున్నా కూడా నువ్వు ఆ మొక్కల మీద బతికేయచ్చు. అలాంటిది ఉంది. కానీ డ్యాములు కట్టినా ఇలాంటి సిటీలు కట్టినా త్యాగాలు చేయాలి, తప్పదు. ఇది భావి తరాల కోసం చేసేది ఈ పనులన్నీ కూడా. సో ఆ సమీకరణలో ఎటువంటి అన్యాయమూ లేదు, రైతులకి మేలు జరుగుద్దే తప్ప ఏం కాదు. రియల్ ఎస్టేట్ ఎలా దేశానికి అభివృద్ధి అవుద్దన్నా? కాదు, ఎప్పటికీ కాదు. ఇన్ఫ్లేషన్ అది కారణం. అది ఒక అపార్ట్మెంట్ కానీ ఎస్ఎఫ్టీ 15,000 అంటానికి హైదరాబాద్ నగరంలో 15-20 అంటన్నా దుర్మార్గం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ పోతే అక్కడేమన్నా 7,000, 8,000, 10,000, అక్కడ పోతే 15,000. వాట్ ద హెల్? భూమి లేకనా అందరికి కోపాలు వస్తాయి, అందరికీ కోపాలు వస్తాయి. ఒక విల్ల 25 కోట్లు 30 కోట్లు ఏంటన్నా? ఏంటిది? ఇప్పుడు ఇవాళ ఇంత డబ్బు పెట్టి తీసుకుని బ్యాంక్ లోన్లు తీసుకొని జీవితకాలం దానికి ఇచ్చేయాలా? ఇది చివరికి ఓల్డ్ అయిపోద్ది, ఓన్లీ గ్రౌండ్కే వాల్యూ ఉంటుంది. ఇదంతా నేను అనేది ఎప్పుడైనా సరే ఫ్యూచర్ని ఆలోచించి చేసేటట్టయితే ఇన్ఫ్లేషన్ పెరగకూడదు. పెరగకపోతే 40-50 ఏళ్ళ తర్వాత, ఒక 20-30 ఏళ్ళ తర్వాత తరాలు బాగుపడతాయి. మనందరం సంపాదించేది దీనికి బిడ్డల కోసమే కదా. అదే చేస్తున్నారు అక్కడే చెయ్యాలి. అక్కడ ఖచ్చితంగా మీరు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నింటినీ జాగ్రత్తగా బ్రహ్మాండంగా వాడుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. ఆ ఫండ్స్ని మీరు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ కనపడుతుంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కనపడుతుంది. మీకు చుట్టుపక్కల మొత్తం కూడా ఒక 10 నేషనల్ హైవేస్ వచ్చేసినాయి లైన్లో. జగన్ గారి గవర్నమెంట్ కూడా ఆ హైవే లైన్ వచ్చింది. ఏది ఇటు మార్చారు దాన్ని, ఇటు ఉన్నదాన్ని కర్నూలు మీదుగా ఉన్నదాన్ని ఆయన ఏం చేశారంటే ఇటు మార్చారు, వాళ్ళ ఊరి మీద కడప మీదుగా. బట్ వాట్ ఎవర్, ఎటు మార్చినా కానీ, ఎటు మార్చినా పర్వాలా. మొత్తానికైతే మనకు ఒక హైవే లైన్ పడింది కదా బెంగళూరు నుంచి విజయవాడకి బ్రహ్మాండంగా. నిజంగా ఇప్పుడు ఇది మొత్తం డెవలప్మెంట్లోకి వస్తుంది. ఈ స్ట్రెచ్ 550 కిలోమీటర్లు స్ట్రెచ్ ఇప్పుడు వేసే కొత్త దీంట్లో. సో కాబట్టి అన్న ఏ ప్రభుత్వంలో అయినా మంచి జరుగుతుంది, ప్రతి ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ పాత్ర గురించి ఏం చెప్తావు? యా డెఫినెట్గా అన్న, బీజేపీ విన్-విన్ సిచ్యువేషన్. ఇది విన్-విన్ సిచ్యువేషన్ అంతే. ఒక మాటలో చెప్పాలంటే విన్-విన్ సిచ్యువేషన్. మీరు నాకు చేయాల్సిందే, మేము మీకు చేస్తాం.